జై శ్రీరామ్. మనందరికీ తెలుసు, రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణమూర్తి తర్వాత అత్యంత ప్రముఖుడు హనుమంతుడు. వాస్తవానికి శ్రీరామచంద్రుడికి హనుమంతుడు సుగ్రీవుడు అనుచరుడిగా పరిచయం అవుతాడు. తర్వాత రామభక్తుడిగా మారుతాడు. సుగ్రీవుడు, జాంబవంతుడు రామలక్ష్మణుల కోరిక మేరకు సీతను వెతకడానికి సముద్రం దాటి లంకను చేరుతాడు. అంటే ఇంతటి బలవంతుడు, ఇంతటి బుద్ధిశాలి కూడా ఈ సీతను వెతికే క్రమంలో సంఘర్షణకు లోనవుతాడు. తప్పులను అనాలిసిస్ చేసుకుంటాడు. మరలా తనను తాను సర్దుకుంటాడు. సీతను వెతికే క్రమంలో అంతఃపురంలో సంచరించినప్పుడు రావణుని తాలూకు సైన మందిరంలో మహాసౌందర్యవతి, బంగారు వర్ణ ఛాయలో మెరిసిపోతున్నటువంటి ఒక స్త్రీని చూసి సీత అని భావిస్తాడు. వాస్తవానికి ఆమె రావణుని పట్టమహిషి మండోదరి అపురూప సౌందర్యవతి. మొట్టమొదటిగా మండోదరినే సీతను భావించి తర్వాత మరలా తను తప్పు చేశాను, సీతామహాసాధ్వి రావణుని అంతఃపురంలో శయనిస్తుందా, రావణునితో కూడి ఉంటుందా, ఇన్ని సౌకర్యాలు అనిపిస్తుందా, ఆమె కాదు అని తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతాడు. మరలా సీతను వెతికే క్రమంలో ఈ వానర రూపంలో అంతఃపురాలన్నీ తిరిగేటప్పుడు వివిధ రకాల పరిస్థితుల్లో, అంటే స్త్రీలందరూ కూడా మధువు సేవించి శృంగారంలో మునిగి తేలిన తర్వాత ఉన్నటువంటి వస్త్రాలంకరణలు వీళ్ళందరినీ చూసి చాలా తప్పు చేశాను, బ్రహ్మచారిని అయినటువంటి నేను ఇటువంటి పరిస్థితుల్లో సంచరించడం తప్పు కదా అని ముందు తనలో తను అంతర్మదనం చెంది తర్వాత అంటాడు, మరి సీతామాతను వెతకాలంటే స్త్రీలతో పాటు ఆమె ఉంటుంది కాబట్టి నేను చేసిన తప్పు కాదు అని మళ్ళీ తాను సమర్థించుకుంటాడు. నా మనసు చంచలం కాకుండా చూడాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటాడు. తదుపరి మరలా అనుమానం పడతాడు. రావణాసురుడు తన కోరికను మన్నించలేదని సీతాదేవిని చంపి ఉండినా ఆమె బతికే ఉందా? ఒకవేళ సీతాదేవి బతికి లేకుండా నేను సీతాదేవి జాడ కనుక్కోనట్లయితే మరలా కిష్కిందకి ఎలా వెళ్తాను? అసలు సీతాదేవి లేదు అనే వార్త తెలిస్తే శ్రీరామచంద్రుడు బతికుంటారా? లక్ష్మణుడు బతికుంటాడా? సుగ్రీవుడు, జాంబవతాది వీరులందరూ ఆత్మత్యాగం చేసేస్తారు కదా. అటువంటి సందర్భంలో సీతాదేవిని నేను వెతకకుండా తిరిగి కిష్కిందకి వెళ్తే అది నా మరణంతో సమానం. ఒకవేళ సీత జాడ కొనుక్కుంటాను, లేనట్లయితే ఇక్కడే అగ్నిలో దూకి ఆత్మత్యాగం చేస్తానని తన మనసులో అనుకుని మరలా ధైర్యాన్ని పోగు చేసుకుని ఎలాగైనా సీత జాడను పట్టుకోవాలి అని కిష్కింద వైపు, అశోకవనం వైపు అడుగులు వేస్తాడు. ఈ సుందరాకాండలో హనుమంతుడి తలక అంతర్మదనాన్ని మనం గమనించినట్లయితే ఎంతటి మహానుభావులకైనా తాము చేసే కార్యం సాధింపచేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్, ముందు వెనకలు ఉంటాయి. బట్ ఆత్మపరిశీలన చేసుకుని తమను తాను సమర్థించుకొని మంచి కార్యక్రమానికి ముందు రూపుదిద్దుకున్నాం కాబట్టి దాన్ని సాధించే క్రమంలో తనను తాను సమాధానం పరచుకోవడం మనం హనుమంతుడిలో చూసాం. చివరిగా మనందరికీ తెలుసు, సీత జాడ కొనుక్కుని రామచంద్రుడికి ఆ విషయాన్ని చేరదేసే వరకు హనుమంతుడు తన స్వామి పట్ల అత్యంత భక్తిభావంతో కలిగి ఉన్నాడు. అది హనుమంతుడి పాత్ర. జయ శ్రీరామ్. ఆయనే మనందరికీ స్ఫూర్తి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ శ్రీ.